నమస్తే, A1 మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. మన ముఖ్య అతిథి గౌరవనీయులు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ సత్యసాయి జిల్లా వారు శ్రీ కె శ్యామప్రసాద్ ఐఏఎస్ గారికి పోలీస్ డాగ్ స్క్వాడ్ తరఫున తారా అనే డాగ్ బొకే ఇచ్చి గౌరవం చేస్తుంది. గట్టిగా క్లాస్. డాగ్ తారా హ్యాండ్లర్ హరినాథ్ గారు. ఎనిమిది నెలలు శిక్షణ పొందాయి. మన ముందుకు ఒబీడియన్స్ ప్రదర్శన చేయటకు తారా రాకీ ఈ జాగిరాలు తమ హ్యాండిల్స్ ఏ కమాండ్ పాటిస్తాయి. డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ రిజర్వ్ హ్యాండిల్ కూడా డీల్ చేసిన చరిత్ర పైనకి ఉంది. హత్య కేసులో నిందితులను పట్టించిన పోలీస్ డాగ్ పైన గట్టిగా ఒకసారి డైనాకి మనందరం క్లాప్ ఇస్తున్నాం. 2025 సంవత్సరంలో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెంగళమ్మ చెరువు గ్రామం వద్ద మామిడి తోటలో వ్యక్తి దారుణ హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలను చాకచక్యంగా పట్టించింది. ఈ కేసులో ముద్దాయిలకు శిక్ష కూడా పడింది. షబాస్, వెల్ డన్, గుడ్ వర్క్ డైనా. జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ఈ ట్రైనర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. డైనా అద్భుతంగా హ్యాండిల్ చేసింది. హ్యాండ్లర్ శివశంకర్ గారు చక్కగా ట్రైన్ చేశారు. గట్టిగా చెప్పట్లు. హ్యాండిల్ చెప్పండి. ఫైర్ జంప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన డైనాకి హ్యాండ్లర్ శివశంకర్ గారికి హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హటి కంగ్రాచులేషన్. జిల్లాలో 2,65,040 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 346 కోట్ల పెట్టుబడి సహాయాన్ని విడుదల అందించామనే సందేశంతో మనముందు కూర్చున్నది. వ్యవసాయ మన జిల్లాకు 10 లక్షల రూపాయల సబ్సిడీ కేటాయించడం ద్వారా సుమారు 50,000 పశువులకి పశు బీమా లబ్ధి చేకూరనుంది. గౌరవ అతిథుల ముందు వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల శకటం, అలాగే పశుసంవర్ధక శాఖ శకటం గౌరవంగా ముందుకు కలుగుతోంది. గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు వీరు ఈ శాఖల వారిని అభినందిస్తున్నారు. గౌరవంగా ముందుకు తదుపరి మహిళా వాయిద్యాలు మంగళకరం అంటూ తమ సాధికారతలు చాటుకొస్తున్నది. శ్రీ సత్యసాయి జిల్లా సమాఖ్య ప్రతినిధులు మేమంతా సమానమంటూ మా మతం ఐకమత్యం అంటూ ఒకే రకమైన వస్త్రాలంకరణతో జిల్లా ప్రగతిని ప్రతిబింబిస్తూ బ్యాంకు రుణాలు 14,407 సంఘాలకు 1,058 రుణాలకు ప్రదర్శిస్తూ చదువుతున్నది. 3 డిపార్ట్మెంట్ల మూవన్నర శకటం. 3 డిపార్ట్మెంట్ల మూవన్నర శకటం. గౌరవ ముఖ్య శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు వారందరి ముందు మరొక్కమారు జాతీయ పతాకం, త్రివర్ణ పతాకం మరొకసారి పంటల సాగు సాధ్యమవుతుంది. ఇవన్నీ వాటర్షెడ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని అందించడంలో సహాయపడుతున్నాయి. మట్టి సారాన్ని కాపాడేందుకు మట్టి క్షయ మెరుగుపరచడం. మన జిల్లాలో 3 మైక్రో వాటర్ షెడ్స్ 9,027 ఆశీర్వదిస్తున్నారు. తరువాతి శకటం సిద్ధంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సర్వే మరియు రెవెన్యూ వారు, రెవెన్యూ క్లినిక్ వారు గృహ నిర్మాణ పథకం PMAY 1.0 పథకం కింద జిల్లాకు మొత్తం 57,753 ఇళ్లు మంజూరైనవి. అందులో లేఅవుట్ నందు 24,011 ఇళ్లు మరియు సొంత స్థలాలలో 33,007 ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా
వేదిక మీద ఉన్న అతిథుల తరఫున ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. జిల్లా ప్రగతి రథసారథి గౌరవ కలెక్టర్ గారు ఆసక్తిగా తిలకిస్తూ మన శాఖ అధికారులను ప్రత్యేక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ఆస్తి నష్టం జరగకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 108 వాహనం ముందుకు వెళ్తుంది. వాటికి ప్రత్యేకంగా గౌరవ అతిథులు అభినందిస్తున్నారు. ముందస్తు అవగాహన సదస్సులు మరియు డెమోలు నిర్వహించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక చేయలేదు. ఈ బుల్లెట్ ద్వారా అగ్ని ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయవచ్చు. ఇందులో 9 లీటర్ల సామర్థ్యం కలిగిన అత్యాధునిక బెస్ట్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ప్రమాద వార్త తెలియగానే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేయగలిగిన సామర్థ్యం. 300 లీటర్ల నీరు హోమ్ వాటర్ టెండర్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. ఇందులో ఎల్లప్పుడూ 4000 లీటర్ల నీరు మరియు 700 లీటర్ల ఫోమ్ సిద్ధంగా ఉంటుంది. అగ్నిమాపక ప్రమాద సమయంలో పోస్టులు మరియు మానిటర్ గన్ దయచేసి సంబంధిత 7 విభాగాలకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వారితో సిద్ధంగా ఉండాలి. మొదట జీవన జ్యోతి ఇంగ్లీష్ మీడియం. श्वास मेरी प्राण मेरा तू ही मेरा मन, बस तू ही है प्रेम मेरा पहला और प्रथम। धर्म पिता भारत की जय जो भारत जो हर जागृता भारतम गांधी इंडिया बड़े विद्रोह సత్తాది తల్లి చుక్కల్లో చావిల్లి నవ్వులో రాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి బట్టి పొడవల్లకు కత్తైనావు నాగల్ల కర్రైనావు కమ్మాది కొలిమైనావా ఊరల్లో ప్రభుత్వ శాఖను చేయబడ్డాయి. పిఎం సూర్యగారిలో భాగంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో వారి ఇంటికి ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా 11,079 మంది హౌస్ హోల్డ్స్ కి సోలార్ పవర్ ప్యానల్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అదేవిధంగా 2,533 మందికి పింఛన్దారులకు 1,037.03 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం. మనం 17